దివాళీ పండుగ అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాము. సో అందుకే బయలుదేరాము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అయితే. సో ఈ సంవత్సరం మేము అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఏ పండగ చేసుకోకూడదు కదా, సో ఈ పండగకి అమ్మ వాళ్ళు ఇన్వైట్ చేశారు. సో అక్కడికి వెళ్తున్నాము. సో సెలబ్రేషన్స్ అక్కడే అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక బయలుదేరాము. సో మేము ఊరికి చేరుకునేసరికి ఈవినింగ్ 5 to 5:30 అలా టైం అయిపోయింది. సో రాగానే మా తమ్ముడు కొడుకు పరిగెత్తా వచ్చేసాడు నన్ను చూసి. సో మేము వస్తే ఫుల్ హ్యాపీ అనమాట వాడికి, ఎందుకంటే మేఘన ఉంటుంది కదా వాడితో ఆడుకోవడానికి. సో ఫుల్ సంతోషము. సో వాడైతే ఇంట్లో క్రాకర్స్ తెచ్చారని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు, నాకు దండిగా ఉన్నాయత్త చూపిస్తాను నీకు అని. సో ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో బయట పక్క సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నారు. సో ఓన్లీ కొన్ని లైట్స్ అలా పెట్టేసుకున్నారు అనమాట. అండ్ ఎదురుగా మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంది. సో ఇక్కడ మొత్తం బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే మొత్తం చిన్న చిన్న లైట్స్ అన్నీ బాగా పెట్టేసుకున్నారు ఇలాగా. మేమైతే చిన్న ముగ్గు వేసుకున్నాం లోపల పక్క, బయట పక్క చాక్ పీస్తో అయితే అమ్మ పెద్ద ముగ్గు వేసేసింది. ఎందుకంటే క్రాకర్స్ కాల్చుకునేటప్పుడు ఊర్లో పిల్లలు వచ్చేస్తారు కదా, సో బయట ముగ్గు తొక్కుతారనేసి మేమైతే లోపల పక్క ఓన్లీ ఇలా చిన్నగా వేసేసుకున్నాం. అండ్ ఇక్కడ పూలు అండ్ దీపాలు రెడీగా పెట్టుకున్నాము. సో ఇంటికి తోరణాలు కట్టాలి కదా. సో నేనైతే ఇక్కడ దీపాలు పని పెట్టుకున్నాను అనమాట. అన్నీ ఒత్తులు చేసి ఇందులో దీపంలో పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవి గోడ పైన పెట్టేస్తున్నాను మొత్తము వరుసగా. అదృష్టం ఏంటంటే ఇవాళ గాలి లేదు, సో అందుకే దీపాలు కూడా అలాగే మంచిగా ఉండిపోయాయి. గాలి ఉంటే మాత్రం ఒక్క దీపం కూడా ఉండదు. సో పిల్లలు హ్యాపీ దివాళీ విష్ చేస్తున్నారు. సో ఇక్కడ మా తమ్ముడు అండ్ మా వారు ఇద్దరు ఇక్కడ తోరణం ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం పూలతో. సో ఒకటి మా ఇంటికి వాకిట్లో ఒకటి పెట్టడానికి, అండ్ ఒకటి మా డాడీది షాప్ ఉందన్నమాట ఎదురుగానే, సో షాప్కి ఒకటి పెట్టాలనేసి సో ఇక్కడ వాకిట్లో ఒకటి కడుతున్నాము. మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుందో లైట్స్తో. సో అక్కడ పెద్ద ముగ్గు కూడా వేసుకున్నారు అండ్ పిన్ని దీపాలు కూడా పెట్టేసింది మొత్తం. సో ముగ్గు అయితే నేను తర్వాత చూపిస్తాను మీకు. అండ్ ఎదురుగా మా డాడీ వాళ్ళ షాప్ ఉంది. సో షాప్లో కూడా డాడీ పూజ చేసుకున్నారు అండ్ అక్కడ దీపాలు కూడా పెట్టేశాము. అండ్ ఇంటి దగ్గర సో ఇలా కనిపిస్తుంది, మొత్తం దీపాలు పెట్టేసాము ఇక్కడ గోడ పైన. అండ్ తులసమ్మ దగ్గర కూడా దీపాలు పెట్టేశాము. ఇక్కడ ముగ్గు పైన కూడా ఒక దీపం పెట్టాను. అండ్ వాకిట్లో నేను దియా హోల్డర్స్ చేయడం మీకు చూపించాను కదా ఒక వీడియోలో. సో ఆ హోల్డర్స్ పైన నేను దీపం పెట్టేసి సో చుట్టూ పూలతో ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో వాకిట్లో అందంగా కనిపిస్తున్నాయి అసలు. నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయాను దీపాలు పెట్టిన తర్వాత. సో ఇంట్లో మేము ఎలా డెకరేట్ చేసుకున్నామో సో సింపుల్ డెకరేషన్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ సో ఇందులో వాటర్ పోసుకొని మొత్తం పూలతో ఇలా డెకరేట్ చేసుకొని దీపాలు పెట్టుకున్నాము. సో ఇదైతే మా తమ్ముడే చేశాడనమాట. అండ్ ఇక్కడ చిన్నది కృష్ణుని విగ్రహం ఉంది. సో ఇక్కడ కూడా పూలు పెట్టేసి డెకరేట్ చేసుకున్నాము. సో ఇది కూడా మా తమ్ముడే మొత్తం డెకరేట్ చేశాడు. సో ఇది మా ఇంట్లో సింపుల్ డెకరేషన్, ఇలా దీపం పెట్టుకొని చేసుకున్నాము. సో ఆ తర్వాత పూజ స్టార్ట్ చేసేసాము. సో లక్ష్మీ పూజ ఈవినింగే ఉంటుంది కదా, అండ్ టైం అనేది కూడా ఉంటుంది, అది చూసుకొని చేసుకోవాలి. సో మేమైతే నైట్ 8 తర్వాత స్టార్ట్ చేసాం పూజ. సో ఇక్కడ మా తమ్ముడు కొడుకు కూడా వాళ్ళ అబ్బతో పాటు కూర్చొని ఫుల్గా పూజ చేసేస్తున్నాడు. అండ్ ఇక్కడ మా అమ్మ పిండి వంటలు అండ్
ఏంటంటే కొన్ని వంటలు ఏదైతే ఈరోజు చేసిందో అవి కూడా మొత్తం దేవుని దగ్గర పెట్టేసి ఈ పూజ కూర్చున్నారనమాట ఇద్దరు. స్వాహం స్వధాన సుధాం ధన్యాం హిరణ్యమయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అతిథిం చ తిథిం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం కామాక్షిం క్రోధసంభవాం అనుగ్రహప్రదాం బుద్ధిమనఘాం హరివల్లభాం అశోక మామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం. ఇవి మా అమ్మ చేసిన పిండి వంటలు. సో ప్రతి దీపావళి పండగకి అమ్మ ఇలా రకరకాల పిండి వంటలు చేసి పెడుతుందన్నమాట. సో మేము మహారాష్ట్రలో ఉండేవాళ్ళం కదా, సో అక్కడ ఉన్నప్పటి నుంచి అమ్మకు అలవాటు. సో అక్కడ మహారాష్ట్రలో దీపావళి పండుగ చాలా బాగా చేసుకుంటారు కదా, సో అక్కడ వాళ్ళు పండగకి ఇలా రకరకాల పిండి వంటలు చేసి పెట్టుకుంటారు. అండ్ ఆ టైంలో అంటే కార్తీక మాసంలో ఎవరైనా ఇలా ఇంటికి గెస్ట్ వచ్చినా కానీ వాళ్ళు ఇవే పెడతారు. అండ్ వాళ్ళు ఒక్కొక్కసారి టిఫిన్కి కూడా ఇదే తింటారు అనమాట. సో అక్కడ ఉన్నప్పటి నుంచి అమ్మకు అలవాటు. సో అంటే ఇప్పుడు మేమే చెప్తూ ఉంటాము ఇంత పని ఎందుకమ్మా పెట్టుకోవద్దు అని, అయినా కానీ అమ్మకు అలా అలవాటు ఉండడం వల్ల ఒక్కోసారి తనకు ఓపిక లేక చేసుకోకపోయినా ఎవరినైనా ఇంటికి పిలిపించుకొనైనా చేయించుకుంటుంది అనమాట. ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు. సో ఇందాక చెప్పాను కదా చూపిస్తానని. సో హ్యాపీ దివాళీ అని రాస్తారు ఇక్కడ. అండ్ ముగ్గు మాత్రం చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నేబర్స్ ఉన్నారనమాట, సో వాళ్ళు వేసారంట. సో చాలా బాగుంది ముగ్గు మాత్రం. ఫైనలీ ద క్రాకర్స్ టైమ్. సో మేమందరం అంటే మోస్ట్లీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఫైనలీ ద డిన్నర్ టైం. సో డిన్నర్ బాగా ఎంజాయ్ చేసాము. సో మేము దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది. బెల్ పైన క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ అనేది ముందుగా మీ దాకా వస్తుంది. సో ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్.